Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మన నియామకాలలో పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియోలో మనం ఒక 80+ క్వశ్చన్లు అయితే చేసుకున్నాం. పార్ట్ 2లో ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయండి. దీంతో మనకు నియామకాలు చాప్టర్ నుంచి మొత్తం క్వశ్చన్ 99% కవర్ అయిపోద్ది మన ఇండియన్కు సంబంధించినవి. సో ఇంటర్నేషనల్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు CEO ఎవరు? ఆన్సర్ సతీష్ కుమార్ గారు. సో ఈయన కూడా మొన్ననే నియమితులవ్వడం జరిగింది. అయితే ఈ రైల్వే బోర్డు యొక్క స్థాపన 1901లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ప్రపంచంలో అతి పొడవైన రైల్వే వ్యవస్థలో మన ఇండియా స్థానం అండి 4వ స్థానంలో మన ఇండియా స్థానం ఉంది. ఎంట్లో అండి ప్రపంచంలో అతి పొడవైన రైల్వే వ్యవస్థలో మన ఇండియా స్థానం 4వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ ఎవరు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్. ఆన్సర్ సంజయ్ కుమార్ అగర్వాల్. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 2018లో స్థాపించారండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరు? ఇందాక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండి, ప్రెజెంట్ ఇది డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి సంజయ్ కుమార్ అగర్వాల్ గారు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్. డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చేసి రవి అగర్వాల్. అయితే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క స్థాపన చూసుకుంటే 1963 అండి. అయితే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ మాధవి పూరి బూచ్ గారు సెబీ యొక్క ప్రెజెంట్ చైర్పర్సన్. అయితే సెబీ స్థాపన 1988 అండి. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? NHAI యొక్క చైర్మన్. ఆన్సర్ సంతోష్ కుమార్ యాదవ్. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 1988లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ప్రపంచ పొడవైన రోడ్ల ర్యాంకింగ్లో మన ఇండియా స్థానం వచ్చేసి 2వ స్థానం అండి. ప్రపంచంలో పొడవైన రోడ్ల ర్యాంకింగ్లో మన ఇండియా స్థానం 2వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి అమెరికా మొదటి స్థానం. 3వ స్థానం చైనా. ఇండియా స్థానం 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC CEO ఎవరు? సో ఈయన కూడా చేంజ్ అవ్వడం జరిగిందండి. సో మొన్ననే నియమితులయ్యారు ఈయన. సో ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర సింగ్ గారు ఇటీవల నియమితులయ్యారు. అయితే ఈ CBFC యొక్క స్థాపన 1951లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం ముంబై. అయితే మన ఇండియన్ సినిమాస్ గురించి 2-3 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దామండి. ఇండియాలో మొదటి సినిమా అండి రాజా హరిశ్చంద్ర వచ్చేసి రాజా హరిశ్చంద్ర 1913లో వచ్చింది. ఓకే. ఇండియాలో మొదటి టాకీ సినిమా ఇది 1931లో వచ్చిందండి. అలం అరా. మన ఇండియాలో మొదటి కలర్ సినిమా అండి, వెరీ ఇంపార్టెంట్. టాకీ సినిమా మరియు కలర్ సినిమా మొదటి సినిమా. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఓకే. మొదటి కలర్ సినిమా వచ్చేసి కిసాన్ కన్యా అండి. ఇది 1937లో వచ్చింది. ఓకే. 1913లో రాజా హరిశ్చంద్ర. మొదటి టాకీ సినిమా వచ్చేసి 1931 అలం అరా. మొదటి కలర్ సినిమా వచ్చేసి కిసాన్ కన్యా 1937. నెక్స్ట్ క్వశ్చన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ట్రాయ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ అనిల్ కుమార్ లాహోటీ. ట్రాయ్ యొక్క స్థాపన 1997లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ప్రజెంట్ టెలికాం మినిస్ట్రీ ఆఫ్ ఇండియా టెలికాం మినిస్టర్ ఎవరయ్యా అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు. నెక్స్ట్ క్వశ్చన్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఉదయ్ CEO ఎవరు? అయితే ప్రజెంట్ ఉదయ్ యొక్క CEO అమిత్ అగర్వాల్. దీని యొక్క స్థాపన 2016లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ జుల్ఫికర్ హాసన్. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 1978లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ. అయితే మన ఇండియాలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఎవరయ్యా అంటే రామ్ మోహన్ నాయుడు గారు. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. చూడండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇందాక మనం చెప్పుకుంది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఆన్సర్ విక్రమ్ దేవ్ దత్. దీని యొక్క స్థాపన 1931 అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB చైర్మన్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ మినేష్ షా. దీని యొక్క స్థాపన వచ్చేసి 1965లో జరిగింది. ప్రధాన కార్యాలయం గుజరాత్లోని ఆనంద్ అండి. సో ఇక్కడ ఆనంద్ పాలు అని చెప్తాం కదా, సో అక్కడ ఇది స్థాపించారు. అయితే ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం మన ఇండియా అండి. ఇండియా ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. అయితే పాల ఉత్పత్తిలో మన ఇండియాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అయితే మన ఇండియా ఫస్ట్ ప్లేస్, మన ఇండియాలో అయితే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, కంపెనీ లా బోర్డ్ చైర్మన్ ఎవరు? కంపెనీ లా బోర్డ్ చైర్మన్. ఆన్సర్ మహేష్ మిఠల్ కుమార్. అయితే దీని స్థాపన 1956లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్. ఆన్సర్ అశోక్ భూషణ్. దీని స్థాపన 2016లో జరిగిందండి. ఇదే 2016లో ఉదయ్ అంటే ఆధార్ కార్డ్ ఇష్యూ అథారిటీ ఉంది కదా, సో అది కూడా ఏర్పాటైంది 2016లోనే. ఓకే, అయితే ఈ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అండి. సౌత్ ఇండియా ఉంది కదా, సో సౌత్ ఇండియన్స్కి దీనిని చెన్నైలో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయాన్ని సౌత్ ఇండియన్స్ వాళ్ళకి చెన్నైలో, నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ అనిల్ కుమార్ జైన్ గారు. అయితే ఈ PNGRB యొక్క స్థాపన 2006లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే మన ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం అండి. పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ మొదటి రాష్ట్రం. అయితే ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం US, సెకండ్ సౌదీ అరేబియా, థర్డ్ వచ్చేసి రష్యా, ఫోర్త్ చైనా. సో US ఫస్ట్ ప్లేస్, సెకండ్ సౌదీ అరేబియా, థర్డ్ రష్యా, ఫోర్త్ వచ్చేసి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరు? PAC చైర్మన్. ఆన్సర్ KC వేణుగోపాల్. అయితే PAC యొక్క స్థాపన 1921 అండి. ఈయన మాంటైన్ జేమ్స్బర్గ్ కాలంలో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అండి. దీంట్లో సభ్యులు మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఆన్సర్ డాక్టర్ సురేంద్ర కుమార్ బాగ్డే. అయితే ఈ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యొక్క స్థాపన 2014లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే IDFC అండ్ చాడ్ల్యాండ్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 49వ స్థానంలో ఉందండి. ప్రపంచంలో మొదటి స్థానం వచ్చేసి ఫిన్లాండ్ దేశం మొదటి స్థానం. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 49వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ధీరేంద్ర K. ఓజా. అయితే ఈ PIB యొక్క స్థాపన 1919 జూన్లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ అండి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 159వ ర్యాంక్. దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ ప్లేస్ నార్వే ఫస్ట్ ప్లేస్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ వచ్చేసి స్వీడన్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంకు 159వ ర్యాంక్ అండి. ఫస్ట్ ప్లేస్ నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ స్వీడన్. అయితే ప్రపంచ ప్రెస్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే మే 3వ తారీఖున వరల్డ్ ప్రెస్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆన్సర్ జక్షయ్ షా. అయితే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపన చూసుకుంటే 1997 జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్పర్సన్. చూడండి ఫ్రెండ్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క చైర్పర్సన్ ఆన్సర్ ప్రధానమంత్రి గారు ఉంటారండి. ఎన్డీఎంఏ యొక్క చైర్పర్సన్ ప్రధానమంత్రి గారు ఉంటారు. అయితే దీని యొక్క స్థాపన 2005 డిసెంబర్ 23వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఎన్డీఆర్ఎఫ్ యొక్క స్థాపన చూసుకుంటే 2006లో జరిగిందండి. ప్రజెంట్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క డీజీ పీయూష్ ఆనంద్. ఎన్డీఆర్ఎఫ్ యొక్క డీజీ వచ్చేసి పీయూష్ ఆనంద్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే ఎన్టీపీసీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ గుర్దీప్ సింగ్. అయితే ఎన్టీపీసీ స్థాపన 1975 నవంబర్ 7వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా SAIL సెయిల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ అమరేందు ప్రకాష్. అయితే దీని యొక్క స్థాపన 1973లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇనుము ఉత్పత్తిలో మన ఇండియా స్థానం అండి. వెరీ ఇంపార్టెంట్. ఇనుము ఉత్పత్తిలో మన ఇండియా స్థానం 4వ స్థానం. మన ఇండియా స్థానం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. అయితే మన ఇండియాలో ఇనుము ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఇనుము నిలువలు మరియు ఇనుము ఉత్పత్తి. ఇనుము ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం వచ్చేసి మొదటి స్థానంలో ఉందండి. నిలువలలో జార్ఖండ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తిలో మాత్రం ఒడిశా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అయితే మన ఇండియాలో గల 6 స్టీల్ ప్లాంట్లు, వాటి ఏర్పాటుకు సహకరించిన దేశాలు, అవి ఎక్కడ ఏర్పాటు చేశారు అనేవి కొంచెం ఒకసారి రివిజన్ చేసుకుందామండి. వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా. అయితే భిలాయ్ స్టీల్ ప్లాంట్ అండి, BSP. దీని యొక్క స్థాపన 1955లో ఛత్తీస్గఢ్లో జరిగింది. దీనిని ఏర్పాటు చేయడానికి సహకరించిన దేశం రష్యా దేశం. నెక్స్ట్ రూర్కెలా స్టీల్ ప్లాంట్. దీని యొక్క స్థాపన 1959లో ఏర్పడింది. ఎక్కడ? ఒడిశాలో. దీన్ని స్థాపించడానికి సహకరించిన దేశం జర్మనీ దేశం. రూర్కెలా స్టీల్ ప్లాంట్. దాని తర్వాత ఇస్కో స్టీల్ ప్లాంట్ వచ్చేసి 1918లో జరిగింది. ఓకే, ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. దీని యొక్క స్థాపన 1959లో. ఎక్కడండి? ఇది కూడా వెస్ట్ బెంగాల్లోనే. దీనిని ఏర్పాటు చేయడానికి సహకరించిన దేశం UK. నెక్స్ట్ బొకారో స్టీల్ ప్లాంట్. దీని యొక్క స్థాపన 1965లో జరిగిందండి. ఎక్కడ? జార్ఖండ్లో. ఓకే, దీనిని ఏర్పాటు చేయడానికి సహకరించిన దేశం రష్యా దేశం. నెక్స్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇది 1982లో ఏర్పడిందండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1982 ఆంధ్రప్రదేశ్లో. సహకరించిన దేశం కూడా రష్యానే. సో భిలాయ్, రూర్కెలా, ఇస్కో, దుర్గాపూర్, బొకారో మరియు విశాఖపట్నం, ఈ 6 స్టీల్ ప్లాంట్ గురించి ఎన్ని డీటెయిల్ కంపల్సరీ తెలుసుకోవాలండి. మ్యాక్సిమం అడిగే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ సందీప్ కుమార్ గుప్తా. అయితే దీని యొక్క స్థాపన 1984లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ప్రపంచంలో అత్యధిక గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం US అండి. ప్రపంచంలో అత్యధిక గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం US. మన ఇండియాలో చూసుకుంటే అత్యధిక గ్యాస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం అస్సాం. మన ఇండియాలో అస్సాం రాష్ట్రం అత్యధిక గ్యాస్లను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL చైర్మన్ ఎవరు? ఆన్సర్ అరవిందర్ సింగ్ సహానే. అయితే IOCL యొక్క ఏర్పాటు 1959లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ చైర్మన్ ఎవరు? చైర్మన్ ఆన్సర్ కొప్పు సదాశివ్ మూర్తి. స్థాపన 1956లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? చైర్మన్ ఆన్సర్ G. కృష్ణ కుమార్.
దీని యొక్క స్థాపన 1976లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ ఆన్సర్ పుష్పకుమార్ జోషి. స్థాపన 1952 అండి. ప్రధాన కార్యాలయం ఇది కూడా ముంబైయే. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆన్సర్ రవీంద్ర కుమార్ త్యాగి. అయితే ఈ పవర్ గ్రిడ్ యొక్క స్థాపన 1989లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆన్సర్ పర్మీందర్ చోప్రా. దీని యొక్క స్థాపన 1986లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చూడండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ వివేక్ కుమార్ దేవాంగన్. దీని యొక్క స్థాపన 1969లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ ఎవరు? ఓఎన్జీసీ నూతన చైర్మన్ ఆన్సర్ అరుణ్ కుమార్ సింగ్. దీని యొక్క స్థాపన 1956లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ పోలవరపు మల్లికార్జున ప్రసాద్. దీని యొక్క స్థాపన 1975లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం వెస్ట్ బెంగాల్లోని కోల్కతా. అయితే ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి వచ్చేసి కిషన్ రెడ్డి గారండి. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి, బొగ్గు గనుల కేంద్ర శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఎస్ సోమనాథ్ గారు. ఇస్రో యొక్క స్థాపన 1969 ఆగస్టు 15న జరిగింది. ప్రధాన కార్యాలయం బెంగళూరు. అయితే ఇస్రో యొక్క మొదటి చైర్మన్ అండి, వెరీ ఇంపార్టెంట్, ఇస్రో యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ గారు. అయితే ఇస్రో యొక్క ఫస్ట్ శాటిలైట్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఆర్యభట్ట. ఆర్యభట్ట వచ్చేసి 1975 ఏప్రిల్ 19వ తారీఖున ప్రయోగించారండి. ఇస్రో యొక్క ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. ఇస్రో యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? ఆన్సర్ సమీర్ వి కామత్. డిఆర్డిఓ స్థాపన 1958 అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే డిఆర్డిఓ పితామహుడు అని ఎవరిని అంటారయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డిఆర్డిఓ యొక్క పితామహుడు అవినాష్ చందర్. అవినాష్ చందర్ డిఆర్డిఓ యొక్క పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ వివేక్ బాసిన్. అయితే దీని యొక్క స్థాపన 1954లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార భారతి సిఇఓ ఎవరు? ప్రసార భారతి సిఇఓ నవనీత్ కుమార్ సెహగల్. దీని యొక్క స్థాపన 1997లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా రేడియో మరియు ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ మౌషమి చక్రవర్తి. దీని యొక్క స్థాపన 1936లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిసిఐ చైర్మన్ ఎవరు? ఆన్సర్ రంజన ప్రకాష్ దేశాయ్. దీని యొక్క స్థాపన 1966లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఫిక్కీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ అనీష్ షా. అయితే ఈ ఫిక్కీ యొక్క స్థాపన చూసుకుంటే 1927లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే అసోచామ్ అధ్యక్షుడు ఎవరు? అసోచామ్ యొక్క అధ్యక్షుడు సంజయ్ నాయర్. అసోచామ్ యొక్క స్థాపన చూసుకుంటే 1920. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్,
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ శ్రీ షాజీ కేబీ. అయితే నాబార్డ్ యొక్క స్థాపన 1920లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? ఆన్సర్ శక్తికాంత దాస్ గారు. అయితే ఈ ఆర్బీఐ యొక్క స్థాపన చూసుకుంటే 1935 ఏప్రిల్ 1న ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ముంబై. అయితే ఆర్బీఐకు మొత్తం 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారండి. వారు స్వామినాథన్ జానకిరామన్, సెకండ్ మైఖేల్ పాత్రా, థర్డ్ ఎం రాజేశ్వరరావు, ఫోర్త్ టి రవి శంకర్. వీళ్ళు 4 ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్లు. అంటే ఆర్బీఐలో ఒక గవర్నర్ ప్లస్ 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ చల్లా శ్రీనివాసులు శెట్టి. స్థాపన 1955లో జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఆన్సర్ దేబాశిష్ పాండా. అయితే ఐఆర్డిఏఐ యొక్క స్థాపన చూసుకుంటే 1999లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. సో మన హైదరాబాద్లో ఉన్న ఏకైక దీని ప్రధాన కార్యాలయం అండి ఇదే ఐఆర్డిఐ. ఓకే, దీంతోపాటు ఇక్రిసాట్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఎల్ఐసి చైర్మన్. ఆన్సర్ సిద్ధార్థ్ మోహంతి. దీని యొక్క స్థాపన 1956లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్. ఆన్సర్ గ్రేగ్ బ్రాక్లై. చూడండి ఫ్రెండ్స్, ఈ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ డిసెంబర్ 1వ తారీఖు నుంచి చేంజ్ అవుతారండి. మన ఇండియన్ క్రికెట్ సెక్రటరీ అయిన షా గారు, జైషా గారు డిసెంబర్ 1 నుండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఈ ఐసీసీ యొక్క స్థాపన చూసుకుంటే 1909లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం దుబాయ్. అయితే ప్రజెంట్ ఐసీసీ యొక్క సిఇఓ జియోఫ్ అల్లార్ రాస్. నెక్స్ట్ క్వశ్చన్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రోజర్ బిన్నీ. దీని యొక్క స్థాపన 1928 డిసెంబర్ 4న జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబై. ప్రజెంట్ చెప్పాను కదా, బీసీసీఐ యొక్క కార్యదర్శి జైషా గారు. బీసీసీఐ యొక్క కార్యదర్శి కూడా జైషాయే. ఆసియన్ క్రికెట్ ఉంది కదా, దీని యొక్క అధ్యక్షుడు కూడా జైషానే. నెక్స్ట్ క్వశ్చన్. ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ పిటి ఉషా గారండి. ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారు. ఓకే, దీని యొక్క స్థాపన చూసుకుంటే 1927లో మన ఒలింపిక్ కమిటీ ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దీంతోపాటు ఐఓసి అండి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క స్థాపన చూసుకుంటే 1894లో ఏర్పడింది. 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పడిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం లూషానేలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి థామస్ బాచ్ ఐఓసి యొక్క చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ దేవేంద్ర జాజోరియా. దీని యొక్క స్థాపన 1994లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ ఎవరు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ ఆన్సర్ శశిధర్ జగదీశన్. దీని యొక్క స్థాపన 1994 ఆగస్టులో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ ఎవరు? ఆన్సర్ సందీప్ బక్షి గారు. అయితే ఈ ఐసిఐసిఐ యొక్క స్థాపన చూసుకుంటే 1995 జనవరిలో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం వడోదరా. సో దీంతో ఫ్రెండ్స్ మన ఇండియాకు సంబంధించిన హూ ఈజ్ హూ అంటే నియామకాలలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.